కావ్య అయితే రాజులా రెడీ అవ్వమనైతే సూట్ అవన్నీ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక రాజు అలా తన బట్టలు వేసుకొని వచ్చేసరికి కావ్య అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. రాజు అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక సెట్ అయ్యానా అని అనేసరికి మీరు కంపెనీ ఎండీ ఎలా నడిచి వస్తారో అలా నడిచి రండి అని చెప్పేసి అనేసరికి రాజు అయితే నార్మల్‌గా నడుచుకొని నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు. అలా కాదు అని చెప్పేసి కావ్య అయితే ఎలా నడవాలో చూపిస్తూ ఉంటుంది. అలా చూపించేసరికి కావ్య వైపు రాజు అలా చూస్తూ ఉంటాడు. ఇలా నడవండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక రాజుకైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అలానే హుందాగా నడుస్తూ ఉంటాడు. ఇక రుద్రాని అయితే మేడపై నుంచి కిందకి వస్తూ ఉండగా కావ్య అయితే రాజుకి ఎలా తినాలి, ఏం చెయ్యాలి, ఎలా అనైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అలా ఇచ్చేసరికి రాజు అయితే తినేస్తావా ప్రశాంతంగా అనైతే అంటూ ఉంటాడు. సరే సరే తినండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. అలా అనేసరికి రుద్రాని వెంటనే యామినికి ఫోన్ చేసి కావ్య రాజుని ఎండీలా ప్రిపేర్ చేస్తుంది అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా చేయగానే చేయనీయండి, కావ్య తీసిన గొయ్యిలోనే కావ్య పడేలా నేను చేస్తాను కదా అని అంటూ ఉంటుంది యామిని. తను తీసిన గొయ్యిలో తనే పడేలా ప్లాన్ ఉంది నా దగ్గర అని యామిని అనేసరికి సరే అని రుద్రాని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య చెప్పిన మాటలన్నీ ఫాలో అవుతూ ఎండీలా అయితే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య గురించి అయితే యామిని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది.